డిసెంబర్ చివరి నాటికి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లోని అన్ని యూనిట్లను పూర్తి చేసి 2026 జనవరి నుండి పూర్తి స్థాయిలో విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. ఇందుకుగాను నిర్దేశించిన క్యాలెండర్ ప్రకారం పనిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇదివరకే రూపొందించిన క్యాలెండర్ను తూచా తప్పకుండా పాటించాలన్నారు. శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అట్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన స్టేజ్ 1లోని 1వ యూనిట్ జాతికి అంకితం చేశారు. అంతేకాక 970 కోట్ల రూపాయలతో వైటీపీఎస్ ఆవరణలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే వన మహోత్సవం కింద మొక్కలు నాటారు. అనంతరం వైటీపీఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ నిర్దేశించిన సమయంలోగా అన్ని యూనిట్ల ద్వారా విద్యుత్ అందించేందుకు వైటీపీఎస్ అధికారులు పనులను ప్రాధాన్యతా క్రమంలో విభజించుకోవాలన్నారు. సంవత్సర కాలంలోనే స్టేజ్ 1లోని 2 యూనిట్లను పూర్తి చేసి విద్యుత్ అందించడం పట్ల ఆయన వైటీపీఎస్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. డిసెంబర్లోగా అన్ని యూనిట్లను పూర్తి చేసి జనవరి 1, 2026 నుండి పూర్తి స్థాయిలో విద్యుత్ అందించేలా సమయాన్ని అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పనిచేయాలన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి ప్రోటోకాల్లు పాటించాలని, అంతేకాక యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో అన్ని సౌకర్యాలు బాగున్నాయనే విధంగా అభివృద్ధి చేయాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాల, ఆసుపత్రులు నిర్మించి పరిసర ప్రాంతాల ప్రజలకు మేలు జరిగేలా చూడాలని చెప్పారు. పవర్ ప్లాంట్ ఆవరణలోని డిఏవి పాఠశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలను పవర్ ప్లాంట్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా పనికొచ్చే విధంగా ఆసుపత్రి నిర్మాణం, అంబులెన్స్ ఏర్పాటు చేయాలన్నారు. బొగ్గు లారీలు, బూడిద లారీలతో రోడ్లు దెబ్బతిన్న కారణంగా సీసీ రోడ్లను మంజూరు చేయడం జరిగిందని, యుద్ధ ప్రాతిపదికన సీసీ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని, ఇందుకు సంబంధించి నష్టపరిహారం, భూసేకరణకు సంబంధించిన పనులు సైతం వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తాను పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలోనే విష్ణుపురం డబుల్ రైల్వే లైన్ మంజూరు కావడం జరిగిందని, అయితే ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని చెప్పారు. 93 కిలోమీటర్ల డబుల్ లైన్ రైల్వే పనులకు సరైన నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి రానందున ఆలస్యం అవుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రహదారుల పూర్తికి 280 కోట్ల రూపాయలు మంజూరు చేయడమే కాక క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలిపారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసినప్పటికీ సామాజిక బాధ్యతగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ప్రాజెక్టు నుండి ఎలాంటి సహకారం అందించడం లేదని తెలిపారు. రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సిఎస్ఆర్ కింద నిధులు విడుదల చేశామని, ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. వైటీపీఎస్లోని అన్ని విభాగాలలో లాగ్ బుక్ ఆన్లైన్లో నమోదు తప్పనిసరిగా చేయాలని, ప్రతి ఉద్యోగి కార్డుతోనే యాక్సెస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, అన్ని యూనిట్లలో పాటించే ప్రోటోకాల్ను పై చార్ట్లు ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు ప్రోటోకాల్ అప్డేట్ చేయాలని, పాఠశాల, ఆసుపత్రుల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్ని యూనిట్లను నిర్దేశించిన ప్రకారం డిసెంబర్లోగా పూర్తి చేసి వచ్చే సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నాటికి అనుకున్న స్థాయిలో విద్యుత్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర జెన్కో సీఎండీ డాక్టర్ హరీష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైటీపీఎస్ ప్రస్తుత పరిస్థితిని వివరించారు. వైటీపీఎస్కు సంబంధించి 2 యూనిట్లను పూర్తి చేయడం జరిగిందని, స్టేజ్ 2లో ఉన్న 3 యూనిట్లు ఇదివరకే నిర్దేశించిన క్యాలెండర్ ప్రకారం పూర్తి చేయడం జరుగుతుందని, కంట్రోల్ యూనిట్లు, రైల్వే లైన్, ఇతర పనులపై ఆయన వివరాలు తెలియజేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వైటీపీఎస్లోని యూనిట్ 1 ద్వారా 800 మెగావాట్ల విద్యుత్తు అందించే యూనిట్ను జాతికి అంకితం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జనవరి 21, 2025న 2వ యూనిట్ను జాతికి అంకితం చేశామని, స్టేజ్ 1లోని అన్ని యూనిట్లు పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా స్టేజ్ 2కు సంబంధించిన యూనిట్లో టార్గెట్ ఏర్పాటు చేసుకుని డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు జనవరి 26 నుండి పూర్తిగా అంకితం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వం 2 సంవత్సరాలు వైటీపీఎస్కు సంబంధించిన పర్యావరణ అనుమతులను క్లియరెన్స్ తీసుకురాకపోవడం వల్ల 2 సంవత్సరాలు ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయని,
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సమయాన్ని నిర్దేశించుకొని అనుకున్న కార్యాచరణ ప్రకారం సంవత్సరం, నెల, వారానికి చేయాల్సిన పనులపై క్యాలెండర్ ప్రకారం ముందుకు వెళ్లి సంవత్సర కాలంలోని 2 యూనిట్లు పూర్తి చేయడమే కాక ఈ డిసెంబర్ నాటికి తక్కిన యూనిట్లు పూర్తి చేసేందుకు ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. విద్యుత్ యూనిట్ పనులు ఆలస్యం కావడం వల్ల ప్రజలపై పడే భారాన్ని తగ్గించాలని క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. విద్యుత్ ఉత్పాదనతో పాటు వైటీపీఎస్లో అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాల ఏర్పాటు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి, అంబులెన్స్ సేవలు ఏర్పాటు చేస్తున్నామని, సిబ్బందికి క్వార్టర్స్ కట్టిస్తున్నామని, ప్రజల అభిప్రాయాలను అనుగుణంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. రహదారులు దెబ్బతినకుండా సీసీ రోడ్డు పనులు మొదలుపెట్టడం జరిగిందని తెలిపారు. భూములు కోల్పోయిన వారికి గత ప్రభుత్వం పరిహారాన్ని గాలికి వదిలేస్తే తాము ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి ఉద్యోగాలు, పునరావాస కల్పన చేస్తున్నామని, పులిచింతల కింద చిట్యాల మండలంలో నష్టపోయిన రైతులకు కూడా ఉద్యోగాలు, పరిహారం అందజేస్తున్నట్లు వెల్లడించారు. శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, హైడెల్ డైరెక్టర్ బాలరాజు, కోల్ డైరెక్టర్ నాగయ్య, థర్మల్ డైరెక్టర్ వై రాజశేఖర్ రెడ్డి, జెన్కో సివిల్ డైరెక్టర్ అజయ్, జెన్కో హెచ్ఆర్ డైరెక్టర్ కుమార్ రాజ్తో పాటు వైటీపీఎస్ పర్యవేక్షక ఇంజనీర్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. आपके लक्ष्य के लिए हाजिर है। समृद्धं मृदाग्नो मनोगस्तागश्चक्रे वायव्यानो आरण्यान् ग्राम्याश्रये तस्मात् यज्ञात् सर्वभूतः प्रदस्सामानि जग्नरे चन्दागं जग्नरे तस्मात् यदुस्तस्मात् तांसो स्थितां हिरण्यभ्रामार्धवान् ज्वलन्तीं तृप्तां तर्पयन्ति पद्मे स्थितां भद्रवर्णां కొంచెం బ్యాక్ నరేష్ ఓం ధ్రువంతేన జావరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు హరిణే సువర్ణ
ముందుకు వెళ్ళట్లేదు సార్ వెళ్ళలేక కూడా పడింది ఎందుకని యూనిట్ 1 కి వెళ్దాం సార్ అది ఎక్స్ప్లెయిన్ మేడం బట్ సార్ కొంచెం ముందుకు రండి సార్ బట్ సార్ కొంచెం ముందుకు బట్ సార్ కొంచెం ముందుకు సార్ రాష్ట్రానికి సంబంధించి ఒక 800 మెగావాట్స్ సంబంధించిన యాదాద్రి పవర్ స్టేషన్లో డెడికేట్ చేస్తూ చేసినటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజలకి విద్యుత్ అవసరాలు తీర్చడానికి తీసుకొచ్చినటువంటి ఒక మంచి కార్యక్రమం ఈరోజు పూర్తి చేశాం. మీరందరి సమక్షంలో దగ్గరుండి ఇక్కడ గతంలో యూనిట్ 2కు సంబంధించి 25/1/2025 నాడు 800 మెగావాట్ సంబంధించిన యూనిట్ 2ని ఆ రోజు డెడికేట్ చేశాం. ఈరోజు యూనిట్ 1 డెడికేట్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి అన్ని యూనిట్స్ని స్టేజ్ 1 కంప్లీట్ చేశాం. స్టేజ్ 2 కూడా కంప్లీట్ చేయడానికి టార్గెట్స్ క్యాలెండర్ పెట్టుకొని ఈ సంవత్సరం 2025 డిసెంబర్ కల్లా వీటిని పూర్తి చేసి 2026 జనవరిలో దీన్ని ఈ రాష్ట్రాన్ని పూర్తిగా డెడికేట్ చేసే కార్యక్రమాన్ని చేపడతాము. మీ అందరికీ తెలిసిందే, ఇది పెద్ద థర్మల్ పవర్ ప్రాజెక్టు. ఆనాటి ప్రభుత్వం ఇక్కడ మొదలుపెట్టినప్పటికీ వారు తీసుకున్నటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి పర్మిషన్స్ కానీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సంబంధించినది దాన్ని పూర్తిగా పిఐఎల్ వేస్తే ఇక్కడ క్యాన్సిల్ చేసి పని ముందు జరగకుండా ఆపినటువంటి సంగతి కూడా తెలిసింది. దాదాపు ఒక 2 సంవత్సరాలు ఇంత పెద్ద యూనిట్ని వాళ్ళు పిఐఎల్ఎస్ సందర్భంగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ క్యాన్సిల్ చేస్తే బాధ్యత రాహిత్యంగా దీని గురించి పట్టించుకోకుండా గాలి వదిలేస్తే వేల కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టి అప్పు తీసుకొచ్చి కట్టేటువంటి ప్రాజెక్టు ప్రతి ఒక్కరోజు ఆలస్యమైన విపరీతమైన భారం రాష్ట్ర ప్రజలపై పడతా ఉంది. అటువంటి దాదాపు ఒక 2 సంవత్సరాలు 36,000 కోట్ల రూపాయలతో కట్టేటువంటి ప్రాజెక్టు ఒక 2 సంవత్సరాలు పూర్తిగా పని జరగకుండా ఖాళీగా ఉంటే ఎంత భారం పడుతుందో ఒకసారి ఆలోచించాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాగానే వెంటనే అసలు దీనికి సంబంధించినటువంటి రివ్యూ కార్యక్రమాలు చేయటమే కాకుండా ఎందుకు ఆగిపోయిందనే విషయాలు కూడా తెలుసుకొని పబ్లిక్ హియరింగ్ ఇక్కడ మేము చేపట్టి 20th 2024 అంటే మేము ఎదరు వచ్చింది డిసెంబర్ 7th నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 2023 డిసెంబర్ 7th నాడు చేస్తే మేము వెంటనే ఎక్కువ సమయం కూడా తీసుకున్న 20th 2024 వితిన్ 2 monthsలోనే పబ్లిక్ హియరింగ్ జరిపించేసి ఇక్కడ నుంచి దానికి సంబంధించిన సమాచారం పూర్తిగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం సబ్మిట్ చేసి దాన్ని రెగ్యులర్గా ఫాలో అప్ చేసి 7/5/2024 కల్లా ఈ క్లియరెన్సెస్ తెప్పించి ఆ రోజు నుంచి క్యాలెండర్ ఫిక్స్ చేసుకొని అంటే సంవత్సరానికి నెలకి వారానికి కూడా క్యాలెండర్ ఫిక్స్ చేసుకొని దానికి అనుగుణంగా కంటిన్యూస్గా మానిటరింగ్ చేసుకుంటూ ముందుకు రాబట్టే ఈరోజు 2 యూనిట్స్ని కంప్లీట్ చేసి కేవలం సంవత్సర కాలంలో 2 యూనిట్స్ని కంప్లీట్ చేసి సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్ట్ని
అన్ని యూనిట్లు కూడా ఈ రాష్ట్రానికి డెడికేట్ చేస్తూ పూర్తి స్థాయిలో పవర్ అందించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ఈరోజు జాతికి అంకితమయ్యే కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా సుమారు 1000 కోట్లతో ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణ పనులు శంకుస్థాపన కార్యక్రమం, అదేవిధంగా యూనిట్ 1 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం జాతికి అంకితం. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషిస్తున్నాం. అదేవిధంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ అండ్ ఎనర్జీ మినిస్టర్గా చాలా సమర్థవంతంగా వారి విధులు నిర్వహిస్తూ మరి ఈ పవర్ విషయంలో ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టులో వారి ఇనిషియేటివ్ వల్ల, వారి చొరవ వల్ల, వారి డైనమిజం వల్ల మరి ఆల్మోస్ట్ ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్కి మళ్ళీ పబ్లిక్ హియరింగ్ చేయించి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఇప్పించి పనులు వేగవంతంగా చేసి మరి ఈ రోజుతో 1600 మెగావాట్లు పవర్ ప్రొడక్షన్ మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా మరి అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ మేరకు మరొక అక్టోబర్ నెలలో మరొక 800 మెగావాట్లు, అదేవిధంగా డిసెంబర్లో మరో 800 మెగావాట్లు, మరి 2026 జనవరి ఫిబ్రవరి వరకు ఈ మొత్తం 4000 మెగావాట్ల పవర్ ప్రొడక్షన్ రావడం మరి అది భట్టి గారి నాయకత్వంలో మరి ఎనర్జీ డిపార్ట్మెంటు జెన్కో సమర్థవంతంగా పనిచేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.